దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నిరీక్షణ లేనటువంటి జనులకు దేవునిపై తిరుగుబాటు చేస్తూ తమ ఇష్టానుసారముగా జీవిస్తూ శత్రువుల చేతికి అప్పగించబడినటువంటి దేవుని ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, ఈ లోకమంతటికి దేవుడు తన సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి మరి తానే క్రీస్తు ప్రభుల వారిగా మన మధ్యలో ఉద్భవించాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మమును మనం జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ పండుగలో మనము తెలుసుకుంటున్నటువంటి రెండవ అంశము క్రీస్తు ప్రభుల వారు మన సమాధానము. క్రీస్తు ప్రభుల వారే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సమాధానకర్తయగు అధిపతి అని నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన పాపముల వలన వచ్చే జీతము మనకు మరణమై ఉంటుండగా దేవుడు తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికే యేసు క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలో అవతరించి మనకు తన సమాధానాన్ని దయచేశాడు. ఆ విషయాన్ని తన ప్రవక్తల ద్వారా నిత్యము తన జనులకు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆ విషయాన్ని ఈరోజు ఇర్మియా గ్రంథంలో, ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథంలో ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు 10, 11, 12 వచనాల్లో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. ఫర్ ఐ నో ద థాట్స్ that I think towards you, says the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, మరి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి, వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు పెట్టిన మొరలను ఆలకించి తన దాసుడైనటువంటి మోషే ద్వారా దేవుడు తన జనులను ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి నడిపించాడు. ఆ కనాను దేశంలో వారు స్థిరపడిన తర్వాత మెల్లమెల్లగా దేవుని సన్నిధిలో నుంచి వారు దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. అయితే దేవుడు చేయకూడదన్నటువంటి పనులన్నిటినీ వారు చేయడం మొదలుపెట్టారు. దేవుని నామానికి అవమానకరంగా జీవించడం వారు మొదలుపెట్టారు. దేవుని భయమును విడిచిపెట్టారు. అన్యజనులతో కలిసి మరి విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. ఎంతగా అంటే తమ పిల్లలను అన్య దేవతలకు బలి ఇచ్చేంతగా ఆ జనులు మరి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుని శాపమునకు, దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పునకు లోనైనారు. అందుకే దేవుడు వారిని శత్రువుల చేతిలోనికి అప్పగించాడు.
శత్రువుల చేతిలోనికి దేవుడు వారిని అప్పగించాడు. ఆ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలు మీద, యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము నాశనం చేసేసి, యెరూషలేము గుమ్మములను కాల్చివేసి, దేవుని మందిరాన్ని కాల్చివేసి, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచివేసి, అక్కడ ఉన్నటువంటి జనులందరినీ, యవ్వనస్తులందరినీ బందీలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అలాంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో వారిని వదిలిపెట్టలేదు. వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమిటి? ఎందుకు దేవుడు ఇలాగూ చేయవలసి వచ్చిందంటే, ఇదిగో ఆయన అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ. మీ ఎడల నాకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు నాకు తెలుసు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు. హల్లెలూయా. ఆ జనులు మరి కేవలము తమ శరీరాశలను, కోరికలను నెరవేర్చుకోవడానికి వారు దేవునికి దూరంగా జీవించారు, దేవునిపై తిరుగుబాటు చేశారు. అయితే వారిని తనతో సమాధానపరుచుకోవడానికి దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. అందుకే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. ఎప్పుడైతే వారికి అలాంటి మరి కష్టాలు, శ్రమలు సంభవించాయో, వారు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు ప్రార్థిస్తారో దేవుడు అంటున్నాడు, నేను మీ మనవిని ఆలకిస్తాను. ఎందుకు వారి జీవితంలో శ్రమలు వచ్చాయి ప్రియులరా? వారు ప్రార్థన చేయడం లేదు, వారు దేవుని పైన ఆధారపడటం లేదు. వారు తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని తనతో సమాధానపరుచుకోవాలని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. తన సన్నిధిలో వారు ప్రార్థించాలని దేవుడు కోరుకున్నాడు. అంతేకాదు, మీరు నన్ను వెదకిన ఎడల, హల్లెలూయా, ఇఫ్ యు సీక్ మీ, ఇఫ్ ye shall seek me and find me, ask and it shall be given unto you, seek ye shall find, knock and the door shall be open unto you. యేసయ్య పలికినటువంటి మాటలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును. ఈరోజు దేవుని సన్నిధిలో ఏమడుగుతున్నావు? ఈరోజు దేవుని సన్నిధిలో ఏమి వెతుకుతున్నావు? ఈరోజు నీవు నేను వెతకవలసినటువంటిది ఆ సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని. హల్లెలూయా. నీవు నేను అడగవలసింది దేవుని సమాధానము, దేవుని కృపను, దేవుని సన్నిధిని నీవు నేను అడగవలసినటువంటి వారమై ఉంటున్నావు. నీవు అడిగిన ఎడల నీకు తను తాను దేవుడు కనబరుచుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ వాగ్దానం చేశాడు. అంతేకాదు, ఇదిగో వారి కొరకు రాజును పంపుతానని వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం నుంచి, యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాను. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుముల మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షించబడదరు. దేవుడు చూస్తున్నాడు వారు చేసినటువంటి పనులను బట్టి, వారి మీదకి రాబోయే తీర్పునకు ఆ ప్రజలు ప్రసవ వేదన పడే స్త్రీని పోలి వారు వేదనలు పడుతున్నారంట, దుఃఖపడుతున్నారు, బలహీనులుగా మారిపోతున్నారు. అయితే
దేవుడు అంటున్నాడు, నేను వారిని రక్షిస్తాను, నేను వారిని కాపాడుతాను. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేతను దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. హల్లెలూయా. ఎవరు ఈ మెస్సయ? ఎవరు ఈ దావీదు? క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారిని వారు సేవిస్తే, ఆ సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని వారు హత్తుకొని జీవిస్తే, రాబోతున్నటువంటి దినములలో ఆ ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవిస్తుందో, బలహీనతలు అనుభవిస్తుందో, భయము, బాధ, నొప్పి, వేదన అనుభవిస్తుందో, అలాంటి బాధల నుంచి జనులందరినీ కాపాడటానికే దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోకి పంపించాడు. దేవుడే ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలో మన కొరకు వచ్చి మన కొరకు ఒక నూతన నిబంధనను చేశాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, శాశ్వతమైన ప్రేమ, మరి మరణము ఎడబాపనటువంటి అగాపే ప్రేమ. ప్రియులారా, హల్లెలూయా. దేవుని ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలనే కాదు, నిన్ను నన్ను కూడా ప్రేమించి మనతో నిబంధన చేశాడు. సమాధానకరమైన నిబంధన. క్రీస్తు ప్రభుల వారి రక్తం చేత నిబంధన చేశాడు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితో క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను భంగం చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తర్వాత, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి, హల్లెలూయా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడు జ్ఞాపకము చేసుకున్నాను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటికి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్రుని, నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. మరి దేవుడు వాగ్దానం చేశాడు, సమాధానము ఆ ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించడానికి. ఆయన నామమందు విశ్వాసం ఉంచు మనందరికీ మరి ఆయన ఆ సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములను క్షమించి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. అందుకే నేను ఆ సమాధానకర్త అయిన అధిపతి అయిన క్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిద్దాం. ఈ క్రిస్మస్ మాసంలో ఆ క్రీస్తు ప్రభుల వారు అందించే సమాధానాన్ని పొందుకుందాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానాలు ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభు, మీరు మమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు మా యొక్క రాబో కాలమందు మాకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములని ప్రభా మేము మిమ్మల్ని
మీ మీ యొక్క ఆజ్ఞలను అంగీకరించి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలు మా హృదయాలు శుద్ధీకరించుకొని మా పాపములను కడుక్కొని మీ సమాధానాన్ని పొందుకొని మీ నిత్య జీవంలో పాలిభాగస్థులమే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.